46వ వచనం నేను చదువుతున్నానండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5 నుండి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలియలోని నజరేతువాడగు ప్రవక్తైన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడత్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారెనను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యుద్ధకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అను మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేశారు. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్యంలో యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి వెళ్ళటానికి ముందుగా బేతనియ, బేత్పగే అనే ప్రాంతంలో ఉన్నారు. అక్కడి నుంచి యెరూషలేము పట్టణానికి వెళ్తారు. ఆ వెళ్ళే మార్గంలో జరిగిన సంఘటనను మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం. ఇక్కడ మనకి ఆరాధనకు సహాయకరంగా అవసరమైన మాట ఏంటంటే 10-11 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్తైన యేసు అని చెప్పిరి. నజరేతు వాడగు యేసు అనే మాట మీద మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. నజరేతు వాడగు యేసు లేక నజరేయుడగు యేసు అనే మాట మీద మనం ఆలోచించేద్దాం. ఇందాక మనం యోహాను సువార్తలో చదువుకున్నట్లుగా నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని ఇద్దరు మాట్లాడుకునే సందర్భాన్ని మనం చూసాం. నజరేతు అంటే అది మంచిది కాదు, అదొక చిన్న గ్రామం. యేసుక్రీస్తు ప్రభువారి శరీర సంబంధమైన తల్లిదండ్రులైన మరియా యోసేపుల సొంత గ్రామం అది. ఆ గ్రామంలో వారు ఉండేవారు. యేసు ప్రభువారు కూడా అక్కడే ఉండేవారు. అయితే ఆ ఊరు చాలా చిన్న ఊరు, చిన్న గ్రామం. అది ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి ఎక్కడో మూల ఉంటుంది. అది దాదాపుగా ఎవరికి తెలియదు. అది
నజరేతు. అది ఏమి ప్రాముఖ్యమైన ఊరు కూడా కాదు, ప్రసిద్ధిగాంచిదేం కాదు. అది ఆ ఊర్లో ఆ ఊరు నుండి ఎవరైనా వేరే ప్రాంతానికి వస్తే వీళ్ళెవరని అడిగితే వీళ్ళ నజరేయులురా అనేవారు. అంటే ఆ ఊరికి ప్రాముఖ్యత లేదు, ఆ ఊరిలో ఉన్న ప్రజలకి కూడా ప్రాముఖ్యత లేదు, విలువ లేదు. వాళ్ళని చాలా చులకనగా చూసేవారు, చిన్న చూపు చూచేవారు. అంటే ఇక వీళ్ళ నజరేయులు అన్నారంటే వాళ్ళకి అసలు విలువ లేనట్లుగా ఆ ప్రాంతం ప్రజలు అనుకునేవారు అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇందాక మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం. ఏమన్నారు అక్కడ ప్రజలు? యెరూషలేము పట్టణంలో ప్రజలు ఏమన్నారు? జనసమూహము 11వ వచనం, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. అంటే ఆ యెరూషలేము పట్టణంలో ఉన్న ప్రజలు కలవరపడుతున్నారు, ఈయన ఎవరో అని కలవరపడుతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణంలో ఉండేది చాలా తక్కువ. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణంలో సేవ చేయటం, సమయం గడపటం తక్కువ. అంటే వెళ్ళారు, ఉన్నారు, కానీ తక్కువ సమయం గడిపేవారు, అక్కడ ఎక్కువగా లేరు. ఆయన పరిచయం అంతా ఈ యెరూషలేము పట్టణానికి బయట ఎక్కువగా ఉండేది. అందువల్ల ఇక్కడ ప్రజలు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. అంటే పెద్దగా ఆ ప్రజలకి తెలియదు. అయితే ఈయన ఎవరో అని అంటున్నప్పుడు అక్కడున్న వేరే వాళ్ళు, జనసమూహం వాళ్ళు ఏమన్నారంటే ఈయన నజరేయుడు అన్నారనమాట. అంటే ఒక విలువ లేనివాడు, ఒక ఏ ప్రాముఖ్యత లేనివాడు, ఏదో మారుమూల గ్రామం ఉండేవాడు అని వాళ్ళు చెప్పుకున్నారన్నమాట. ఈ సందర్భం అది. ఇది ప్రవచన నెరవేర్పు కూడా. మనం జకరియా గ్రంథం త్రిపొద్దు 9:9 చూసినట్లయితే ఇది ప్రవచన నెరవేర్పు కూడా. ఈయన నజరేయుడు అనబడతాడు. లేకపోతే ఈ సందర్భం మనం 5వ వచనం చదువుకున్నాం కదా, ఇదంతా ప్రవచన నెరవేర్పు. సరే, ఆ ప్రవచనం వెళ్ళట్లేదు, కానీ ఈయన నజరేయుడు అంటే ఈయనకు ప్రాముఖ్యత లేనివాడు, ఏదో మారుమూల గ్రామం ఉండేవాడు, ఈయన లెక్కలేనివాడు, ఈయన ఎలాంటి ఆ నజరేతులో మంచి ఎలా లేదో ఈయన మంచివాడు కాదు అని వీళ్ళు అనుకునేవారు అన్నమాట, ఈ ప్రజలు, ఆ యేసు ప్రభు వారి సమయంలో ఉన్న ప్రజలు. అయితే యేసు ప్రభు వారు ఆయన ప్రజల చేత తృణీకరించబడతాడు అని, యేసు ప్రభు వారు ఆయన ఒక ప్రాముఖ్యత లేని వ్యక్తిగా ఉంటాడని ప్రవచనంలో ఉంది. అలాగే ప్రజలు కూడా ఆయన ఉండే సమయంలో అలాగే చూశారు. ఉదాహరణకి మనం కీర్తన గ్రంథంలో చూస్తే, నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను అని కీర్తన గ్రంథంలో మనం చదువుతాం. కాబట్టి ప్రభువారుని ఎలా చూశారు అంటే ఆయన ఒక పురుగులాగా చూశారు. ఆయన్ని కాళ్ళ కింద త్రొక్కితే నలిగిపోయి కనపడని వ్యక్తిగా ఆయనని చూశారు. తర్వాత ప్రజల చేత నిందించబడినవాడు. ఆయన ఎప్పుడు ఏ గ్రామానికి వెళ్తున్నా, ఏ పట్టణానికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా శాస్త్రులతోనూ, పరిసయ్యులతోనూ, అధికారులతోనూ ఆయన నిందలు పొందుతూ ఉండేవాడు, తృణీకారాన్ని పొందుతూ ఉండేవారు. నజరేయుడు అనే పదం ఇందులోంచి వచ్చిందనమాట.
కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు ఆ స్థితికి వెళ్ళిపోయారు. అంటే ఆ ప్రజలు, అప్పట్లో ఉన్న ప్రజలు ఆయనను ఆ విధంగా ఎంచారు. తర్వాత మనం యెషయా గ్రంథంలో చూస్తాం 53 అధ్యాయంలో, అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, ఏ మనుషుడును చూడనొల్లని వాడిగాను ఉండెను అని మనం చదువుతాం. ప్రియులారా, ఈ మాటలు అన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ నజరేయుడు అన్న ఆ ప్రవచనం, ఆ మాటలో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. నిజానికి ఆయన అలాంటి వాడా? కాదు. చూద్దాం, చూడండి ఆయన ఎలాంటి వాడు. 5వ వచనం, మత్తయి సువార్త 21:5. ఇదిగో నీ రాజు. ఆయన ఎవరైనా? ఆయన రాజు. ఆయన పుట్టడమే ఎలా పుట్టాడు? యూదుల రాజు. ఆయన రాజుగా పుట్టాడు. ఆయన ఒక అనామకుడు కాదు, ఆయన ఒక విలువలేని వాడు కాదు, ఆయన తృణీకరింపబడిన వాడు కాదు. కానీ ఆయన ఎవరు? ఆయన రాజు. రాజులు తర్వాత రాజులు మనం చూస్తాం, కానీ మన ప్రభు అయితే ఆయన రాజులకే రాజు. రాజులకే రాజు ఎవరు లేరు. రాజు తర్వాత రాజులు మనం చూసాం, కానీ రాజు తర్వాత రాజులను చూసాం, కానీ రాజులకే రాజు ఎవడు ఇప్పటి వరకు లేడు. ఆయన రాజు. తర్వాత ఆయన ఇంకెలాంటి వాడంటే, ఇక్కడ శిష్యులు యేసుప్రభు వారు తన శిష్యుల్ని గాడిదల్ని విప్పి తీసుకురండి, గాడిద పిల్లని తీసుకురండి అంటాడు. అంటే అక్కడ ఏం జరుగుతుందో శిష్యులకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? ప్రభువారికి తెలుసు. అంటే ఆయన అనంత జ్ఞాని అయిన వాడు. ఆయన అనంత జ్ఞాని అయిన వాడు. ఎక్కడ ఏం జరుగుతుందో అని ఆయన దగ్గరకు వెళ్లకుండా దూరం నుంచే చూడగలిగిన వాడు. ఆయన అనంత జ్ఞానం కలిగిన వాడు. ఆయన రాజులకు రాజు. తర్వాత ఇంకొక మాట చూస్తాను, చూడండి. 9వ వచనంలో, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. ఆయన స్తుతి నొంద తగినవాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారి యొక్క ఆ వ్యక్తిత్వం, ఆయన యొక్క గొప్పతనం మనం ఇందులో చూస్తాం. దీని అంతటికి కారణం ఏంటి? యేసు ప్రభు వారు ఆ స్థితికి వెళ్ళటానికి కారణం ఏంటంటే, ఇందాక మనం పాట పాడుకున్నాం, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఎన్నతరము నీ ప్రేమ సన్నుతింతును నా దేవ. ప్రభువారు సిలువలో మన కోసం అలా ఆ స్థితికి వెళ్ళటానికి కారణం కేవలం ఆయన యొక్క ప్రేమ. ఆ ప్రభుని ఆరాధించాలి.